హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎన్ న్యూస్. ఈరోజు ఈనాడు పేపర్ సంబంధించిన తెలంగాణ వార్తలను చూద్దాం. ఇక ఫ్యూచర్ సిటీకి మెట్రో అన్నట్టు ఒక వార్త చూస్తూ ఇక విస్తరణ ప్రతిపాదనకు సిద్ధం చేయండి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఇక పర్యాటక ఆకర్షణంగా మీరాల చెరువు, ఇక ట్రిపుల్ ఆర్ సమీపంలో డైపోర్ట్ నిర్మాణం, తర్వాత లేక్ వ్యూ పార్క్ తో జ్యోతిరావు పులే విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తర్వాత సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక లేక్ వ్యూ పార్క్ లో జ్యోతిరావు పులే విగ్రహ ఏర్పాటుకు నాయకులతో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఇక జాజులా శ్రీనివాస్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ యంగ్ ఇండియా స్కూల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల వరకు మెట్రో మార్గాన్ని విస్తరించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు కోరారు. తర్వాత ఇక అవసరమైన తుది ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇక హైదరాబాద్ నగరంలోని చారిత్రక మీరాల చెరువు సర్వంగా సుందరంగా అభివృద్ధి చేయాలని, అందులో దీవులను డెస్టినేషన్స్ వెడ్డింగ్స్ చిరునామా తీర్చిదిద్దాలని ప్రాంతీయ వలయ రహదారి ట్రిపుల్ ఆర్ సమీపంలో రానున్న 100 ఏళ్లలో అవసరాలను అనుగుణంగా డైపోర్ట్ ను రూపకల్పన చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. ఇక భూభారతి వస్తుంది 14న శిల్పకళా వేదిక నూతన రెవెన్యూ చట్టాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక అమెరికాపై చైనా సుంకం 125% విధించింది. ఇక శ్వేత సౌధం చర్యకు దీటుగా డ్రాగన్ స్పందన, ఇక ట్రంప్ నిర్ణయాలు ప్రతిఘటిద్దాం, ఇక ఐరోపా దేశాలకు జిన్పింగ్ పిలుపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని చైనా స్పష్టం చేసింది. తర్వాత ఇక తమ ఉత్పత్తులపై శ్వేతాస్వాదం విధించి 145% సుంకాలు దీటుగా ప్రతిస్పందించింది. ఇక అమెరికా సరుకులపై సుంకాలు ప్రస్తుతం 84% నుంచి 120% పెంచినట్లు శుక్రవారం ప్రకటించింది. ఇక శనివారం నుంచే ఈ నిర్ణయం అమలులోకి రానుంది అన్నట్టు చైనా మీడియా అనేది తెలపడం జరిగింది. తర్వాత ఇక కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక భూముల్లో రూపాయలు 10,000 కోట్ల ఆర్థిక మోసం జరిగిందన్నట్టు కేటీఆర్ మీడియాకు తెలపడం జరిగింది. ఇక ఈ వ్యవహారంలో సూత్రధారి ముఖ్యమంత్రి ఉన్నట్టు కేటీఆర్ వ్యాఖ్యలు. తర్వాత సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కేంద్ర సంస్థలకు విజ్ఞప్తి. తర్వాత ఇక ఇందులో భాజపా ఎంపీ ప్రమేయం ఉందని ఆరోపించారు కేటీ రామారావు. సారీ కంచగచ్చిబౌలి భూముల వెనుక 10,000 కోట్ల ఆర్థిక మోసం జరిగిందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఆరోపించారు. ఇక టీజీఐఐసి కేవలం జియో ద్వారా భూ కేటాయింపులు మాత్రమే చేశారని, సాంకేతికంగా భూములు బదలింపు ప్రక్రియ జరిగిందని లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో థర్డ్ పార్టీ సంస్థలు కీలకంగా వ్యవహరించారని కేటీఆర్ స్పష్టం చేశారు. అదేవిధంగా 10,000 కోట్ల ఆర్థిక మోసం అవకతలు జరిగినట్టు కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మీడియాతో చెప్పడం జరిగింది. తర్వాత కమిషన్లు పోయామని కేటీఆర్ కు కడుపు మంట అన్నట్టు మహేష్ కుమార్ గౌడ్. ఇక కంచగచ్చిబౌలి భూములు అన్యాక్రాంతం చేయాలనుకున్నారు. ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వాక్యాలు కేటీఆర్ పై. ఇక కంచగచ్చిబౌలి భూములు సంబంధించిన కమిషన్ల కోసం బారాసాన్ తన 10 ఏళ్ల పాలనలో వాటిని పట్టించుకోకుండా వదిలేసిందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తర్వాత ఇక విద్యా హక్కు చట్టం అమలుపై 21లోగా అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది ప్రభుత్వానికి. ఇక విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2024 ఇక అక్టోబర్ 10న జారీ చేసిన ఉత్తర్వులు కార్యాచరణపై ఈ నెల 21లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) అని అమలు చేసుకోవడానికి సవాలు చేస్తూ 2020లో హైకోర్టు ప్రజా ప్రయోజనాల వాద్యం బిల్ అనేది దాఖలు చేయడం జరిగింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కోర్టు సహాయకుడిగా ఉన్న సీనియర్ న్యాయవాది సునీల్, ప్రభుత్వ ప్రతిపక్ష న్యాయవాది రాహుల్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇక అనంతరం ధర్మాసనం స్పందిస్తూ విద్యా హక్కు చట్టం అమలు జారీ చేసే నియమను పరిశీలిస్తే ప్రభుత్వంపై ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ప్రొసీడింగ్స్ అమలు క్షేత్రస్థాయి చిత్తశుద్ధితో తీసుకుంటున్న చర్యలపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారి డైరెక్టర్ ఆఫ్ ఎడిట్ దాఖలు గడుపుతూ విచారణ ఈ నెల 22కు వాయిదా వేయడం జరిగింది హైకోర్టు. ఇది కొత్తగా విద్యా హక్కు చట్టంపై కోర్టు అనేది ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక 21 లోప అఫిడవిట్ అనేది దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోరడం జరిగింది. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు అనేది చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత ఇక
సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక విపక్షాలది పరివార్ కా వికాస్, ఇక సొంత కుటుంబాలకు బాక్ కోసమే ప్రతిపక్ష పార్టీలు ఆరాట పడుతున్నాయని ప్రధానమంత్రి మోడీ ధ్వజమెత్తారు. తర్వాత ఇక చైనా తగ్గేదే లేదు, అమెరికాపై 125% సుంకాలు విధించింది చైనా. ఇక భారత్ కు వ్యాన్స్, ఇక అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భార్య ఉషా తిరుపూరితో కలిసి ఏప్రిల్ 21 నుంచి 3 రోజులు భారత్ లో పర్యటిస్తారని సమాచారం. తర్వాత ఇక ఎన్డీఏలోకి అన్నా డిఎంకే, ఏఐడిఎంకే అన్నా డిఎంకే, ఇక వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్నా డిఎంకేను మళ్లీ ఎన్డీఏలోకి ఆహ్వానించిన అమిత్ షా. తమిళనాడులో ఉన్న అన్నా డిఎంకే ఏదైతే జయలలిత గాని పీజీఆర్ గాని ఉన్న పార్టీ అన్నా డిఎంకే పార్టీని బీజేపీలో విలీనం చేసుకున్నారు అమిత్ షా. తర్వాత ఇక వచ్చే 2026 ఎలక్షన్ లో ఇద్దరు కలిసి పోటీ చేయనున్నారు. ఇక లోకాయుక్త జస్టిస్ రాజశేఖర రెడ్డి నియామక, రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ రాజశేఖర రెడ్డి హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ సమీం అఖ్తర్ నియమితులయ్యారు. ఇక లోకాయుక్తగా రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జి జగ్జీవన్ కుమార్ కు నియమిస్తూ సిఎస్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తర్వాత ఇక ఖజానాకు భూమ్, ఇక నిధులు అవసరమైనప్పుడల్లా టీజీఐఎస్సీ భూములు వైపే ప్రభుత్వం వైపు చూపు. ఇక వేలం కేటాయింపుల ద్వారా రూపాయలు వేల కోట్ల సమకూర్చుకుంటున్న వైనవిక 2024-23 మధ్య కాలంలో 811 ఎకరాలు వేలం ద్వారా 21,000 కోట్ల ఆదాయం. తర్వాత ఇక 2024 లో కోకాపేట ఖానామెంట్ భూముల ద్వారా దాదాపు 3,000 కోట్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. తర్వాత కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల తాకట్టు ద్వారా 10,000 కోట్ల రుణ సేకరణ అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇవే భూములు వేలం ద్వారా 30,000 కోట్ల వరకు నిధులు సమీకరణ ప్రతిపాదన, రాష్ట్రంలో వివాదాస్పద అవుతున్న భూముల వేలం కేటాయింపులు అన్నట్టు ఒక వార్త. అయితే 2014-23 మధ్య కాలంలో 811 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోకాపేట భూములు, అక్కడ కోకాపేట ఖానాపేట భూముల ద్వారా దాదాపు 3,000 కోట్ల ఖజానా ఆదాయం రాబడి వస్తుందని కూడా ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్ర ఖజానాకు పన్నేతర ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో కీలక టీజీఐఎస్సీ భూములు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. తర్వాత స్థానంలో మహారాష్ట్ర, తమిళనాడు ఇక రాష్ట్రాలు. నంబర్ 1 1,50,000 ఎకరాలు పారిశ్రామిక ల్యాండ్ బ్యాంకులో టాప్ లో తెలంగాణ. ఇక దేశంలో అత్యధిక పారిశ్రామిక ల్యాండ్ బ్యాంకు కలిగిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయం టీజీఐఎస్సీ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ రాష్ట్ర ఖజానాకు బంగారు బాతులుగా మారింది. ఇక రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాల అవసరమైన నిధులు సేకరణ సర్కారుకు కల్పత రూపులుగా ఉపయోగపడుతుంది. ఇక ఎఫ్ఆర్బిఎం వంటి రిజర్వ్ బ్యాంకు నిబంధనల పరిధిలో కాకుండా రాష్ట్ర ఖజానాకు పన్నేతర ఆదాయాన్ని సమకూర్చడంలో టీజీఐఎస్సీ భూములు అత్యంత కీలకంగా మారుతున్నాయి. నిధులు అవసరమైనప్పుడల్లా పారిశ్రామిక అభివృద్ధి పేరిట టీజీఐఎస్సీ భూములు వేలం వైపు ప్రభుత్వానికి మొగ్గు చూపుతున్నాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా కంచగచ్చిబౌలి 400 ఎకరాల భూమి తాకట్టులో టీజీఐఎస్సీ ప్రభుత్వానికి 10,000 కోట్ల రుణం కూర్చున్నట్టు అధికారులు వర్గాలు సమాచారం. ఇక అంతకుముందు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇటీవల కాలం వరకు టీజీఐఎస్సీ భూముల ద్వారా ₹1,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం సమకూర్చుకోవడం గమనీయం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక ఫ్యూచర్ సిటీ మెట్రో వరకు మెట్రోకు డిపిఆర్ ఇక వెంటనే సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తర్వాత అనుమతులను వేగవంతం చేయాలని సూచన. 100 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైవ్ పోర్టు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక రహదారులకు భూసేకరణపై దృష్టి పెట్టండి, ట్రిబుల్ రహదారులు మెట్రో సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. తర్వాత ఇక 14 నుంచి భూభారతి అమలు. ఇక అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభం. హైదరాబాద్ లో సీఎం డిప్యూటీ సీఎం ప్రారంభిస్తారు. ఇక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి అన్నట్టు ఒక వార్త. తర్వాత హెచ్సి భూములో 10,000 కోట్ల కుంభకోణం జరిగినట్టు కేటీఆర్ ప్రకటించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సూత్రధారిగా ఉన్నట్టు కేటీఆర్ వ్యాఖ్య. తర్వాత భూమిపై హక్కు లేకుండా ఐసిఐ బ్యాంకు నుంచి రుణం. ఇక ఈ వ్యవహారంలో బీజేపీ ఎంపీ హస్తం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక ₹5,200 కోట్లు కేటీఆర్ పద్దు అన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఇక హెచ్సి భూములని కాజేయాలని బిల్లిరావు ఒప్పందంతో ఆయనకు ముట్టాల్సిన కమిషన్ అది. కానీ కేటీఆర్ దురదృష్టం కొద్ది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందని వ్యాఖ్యానించారు మహేష్ కుమార్ గౌడ్. ఇక మాకే నకిలీ కాపీలు సమర్పిస్తారా అన్నట్టు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ప్రైవేట్ వ్యక్తి తహీర్ ఖాన్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యం. ఇక పోలీసులకు ఫిర్యాదు చేయాలని రిజిస్టర్ కు ఆదేశం. ఇక దీనిపై సిట్ ఏర్పాటు చేయాలని సర్కార్ స్పష్టీకరణ. 100 ఎకరాల భూ వివాదంలో ధర్మాసనం వ్యాఖ్యలు. ఇక కనబిడ్డనే నరబలి ఇచ్చిన తల్లికి ఉరి శిక్ష. ఇక సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి కోర్టు సంచలన తీర్పునిచ్చారు. ఇక సర్పదోష నివారణ పేరుతో 7 నెలల పసికందు నాలుక
గొంతును కోసిన తల్లి భారతి ఈ కేసులో అత్యంత అరుదైన వాటిలోకెల్లా అరుదైన కోవాకు ఇక చెందుతున్న న్యాయమూర్తి ఎంసీ శ్యామ్ ఇక ఉరిశిక్షతో పాటు 5,000 జరిమానా కూడా ఇక భర్తపై హత్య యాత్నం కేసులో 2 రోజుల క్రితమే ఆమెకు 7 ఏడాది జైలు శిక్ష అన్నట్టు ఒక వార్త అనేది చూస్తాం. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు అనేది మనం చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏదైనా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. తెలంగాణ వార్త ఇక విద్యుత్ సంస్కరణలకు సిద్ధం. ఇక RDSS ఇతర పథకాల్లో చేరేందుకు పంపిణీ సంస్కరణలు కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత ఇక మిస్ వరల్డ్ పోటీలు ప్రతిపాదనలకు కాకతీయ టూర్ ఇక ఏర్పాట్లు పర్యాటక శాఖ కార్యదర్శిగా స్మిత్ సబర్వాల్ సమీక్ష అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక జస్టిస్ రాజశేఖర రెడ్డి ఇక జస్టిస్ సమీం అఖ్తర్ లోకాయుక్త TGHRC చైర్మన్ నియామకం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక లోకాయుక్త జస్టిస్ రాజశేఖర రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా జస్టిస్ సమీం అఖ్తర్, సభ్యులుగా ప్రవీణ్ కిషోర్, ఇక ఉప లోకాయుక్త BS జగ్జీవన్ కుమార్, ఇక నియమించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇక ఉత్తర్వులు జారీ చేసిన CS శాంతి కుమారి, ఇక సమాచార హక్కు కమిషన్ నియామకాలకు మరోసారి సీఎం అధ్యక్షన సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు ఒక వార్త. ఇక ఫోర్త్ సిటీకి మెట్రో DPR సిద్ధం చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. తర్వాత ఇక 2వ దశ అనుమతుల కోసం కేంద్రంతో నిరంతరాలు సంప్రదింపులు చేయాలని సూచించారు. ఇక మూసీ పనులలో వేగం పెంచండి, మీర్ అలం ట్యాంక్ పై వంతెన అద్భుతంగా ఉండాలని సూచించారు. తర్వాత 100 ఏళ్ల అవసరాలను తగినట్టుగా డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలి. తర్వాత ట్రిబుల్-R పనులు వేగవంతం చేయాలి, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఇక జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్పేట ఆయన విగ్రహాన్ని పూలమాలలు వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, VH తదితరులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తాం. ఇక కేంద్రానికి బీసీ బిల్లులకు న్యాయస్థానాల తర్వాత పంపిన గవర్నర్ మార్చి 17న బిల్లులు అసెంబ్లీ ఆమోదం. ఇక విద్యా ఉపాధి స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే అలా రూపకల్పన. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా 50% దాటి ఉన్న రిజర్వేషన్లు ఇక కేంద్రం వెంటనే ఆమోదిస్తుందా, ఎలా స్పందిస్తుందన్న దానిపై ఆసక్తి మారనుంది. ఇక ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు విస్తరించాలని, అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలకు తయారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మెట్రో 2వ దశ విస్తరణకు పనులకు సంబంధించిన పురోగతిపై ఆరా తీశారు. ఇక శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మెట్రో రైలు విస్తరణ పనులు, మూసి పునర్విభజనం, ఇక పనులు, జాతీయ రహదారుల నిర్మాణం, ఇక రింగ్ రోడ్, ట్రిబుల్-R పురోగతిపై ముఖ్యమంత్రి ఆయా శాఖలతో అధికారులతో వేర్వేరు సమీక్ష నిర్వహించడం జరిగింది. మెట్రో విస్తరణ ఇక సంబంధించిన కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందని ఇప్పటికే ఢిల్లీలో సంబంధించిన అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు రాష్ట్ర అధికారులు సీఎం కు వివరించడం జరిగింది. తర్వాత ఇక మెట్రో 2వ దశ విస్తరణకు సంబంధించిన నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు 36.8 కిలోమీటర్లు, రాయదుర్గం కోకపేట 11.6 కిలోమీటర్, ఇక MGBS చంద్రాయన్గుట్ట 7.7 కిలోమీటర్, మియాపూర్ పట్టణచేరు 13.4 కిలోమీటర్, ఎల్బీ నగర్ రహయత్ నగర్ 7.4 కిలోమీటర్, మొత్తం 76.4 కిలోమీటర్లు అంటే ₹24,269 కోట్ల అంచనా ప్రతిపాదనకు కేంద్రానికి పంపినట్లు తెలిపారు. ఇది మెట్రో విస్తరణకు సంబంధించిన అంశాలు. తర్వాత ట్రిబుల్-R సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశాలు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. తర్వాత కేంద్రానికి కూడా DPR అనేది పంపడం జరిగింది. అంచనా ప్రకారం 8 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు సంబంధించిన అంశాలు మొత్తం 76.40 కిలోమీటర్ల మేర విస్తరణ జరగనుంటూ దాదాపు 24,000 కోట్ల అంచనాలతో ప్రతిపాదనకు కేంద్రానికి పంపినట్లు ఒక సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక 14న భూభారతి పోర్టల్ ప్రారంభిస్తున్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న మీడియాతో వెల్లడించడం జరిగింది. ఇక కునవరంలో గిరిజనుల ఇంట్లో సన్నబియ్య భోజనం చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక శిల్పారామంలో ఆవిష్కరించనున్న సీఎం రేవంత్. ఇక రేవంత్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన ఒక వార్త చూస్తున్నాం. ఇక ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న జరగబోయే అంబేద్కర్ జయంతి రోజున అమలులోకి రానుంది. ఇక రేవంత్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. చట్టానికి సంబంధించిన వెబ్ పోర్టల్ ఏప్రిల్ 14న శిల్పారాంలో సాయంత్రం 5 గంటల సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పర్యటించి పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. అయితే భూభారతికి సంబంధించిన ROR 2024 సంబంధించిన అంశాలు అయితే ఈ నెల 14న అంబేద్కర్ జయంతి నాడు సీఎం రేవంత్ రెడ్డి శిల్పారామంలో ప్రారంభిస్తారని సీఎం పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో వెల్లడించడం జరిగింది. ఇక 96,000 దాటిన పసిడి ఇక ఒక్క రోజు 6,250 పరుగులు.
పెరుగుదల. ఇక 96,450 చేరిన 10 గ్రాముల ధర ఇక సరికొత్త ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి ఇక రూపాయలు 95,500 చేరుకున్న కిలో వెండి. ఇక అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ఆ ప్రభావం అన్నట్టు ఒక వార్తని చూసాం. అంటే 24 క్యారెట్ దాదాపు 96,000 దాటిందంట. 96,000 24 క్యారెట్ 10 గ్రామ్ గోల్డ్. ఇక పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 అన్నట్టు పరిహారం ఇచ్చేందుకు సర్కార్ నిర్ణయం. ఇక 20,000 ఎకరాలకు పంపిణీ చేసే అవకాశం ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రూపాయలు 10,000 కోట్ల ఆర్థిక మోసం జరిగినట్టు కేటీఆర్ నిన్న మీడియాతో సమావేశమై మాట్లాడారు, చూపించారు. ఇక కంచగచ్చిబౌలి భూముల పేరిట రుణం దేశాన్ని బ్యాంకులకు మోసగించిన రేవంత్ సర్కార్ ఇక హక్కు పత్రాలు చూడకుండానే రుణం ఇచ్చిన ఐసిఐసిఐ. ఇక బీజేపీ ఎంపీ సహకారంతో స్కామ్ తెరలేపిన సీఎం. ఇక ప్రధాని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ వెల్లడి. ఇక బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ఇక టీజీఐఐసి రుణం ఇవ్వలేదు, వాళ్ళు స్థలాలు తనఖా పెట్టలేదు. కేటీఆర్ ఆరోపణలు ఖండించిన ఐసిఐసిసి బ్యాంక్. ఇక గర్భస్థ శిశువులు ఉక్కిరి బిక్కిరి. ఇక వాయు కాలుష్యంతో అనేక సమస్యలు, శ్వాసకోశ అవయ ఎదుగులపై ప్రభావం. ఇక నవజాతి శిశువులపై కాలుష్య కాటు. ఇక హైదరాబాద్ లో గత 5 ఏళ్లలో అస్తమాతో పడుతున్న పిల్లల సంఖ్య 20% పెరుగుదల. ఇక తక్కువ బరువుతో పుట్టేవారు 15% కమేమి వైద్యులు కంచెర్ పరిశోధన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సంస్కృతానికి దండ తెలుగుకేది అండ. ఇక కార్పొరేట్ విద్యార్థులకు స్కోరింగ్ సబ్జెక్టుగా సంస్కృతిని ఇక తెలుగు, ఇంగ్లీష్, హిందీ లో లిపిలో రాసిన 90 పైన. ఇక గత 30 ఏళ్లలో అందులో తప్పిన వారి అతి తక్కువ మంది. ఇక ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల తగ్గుదలకు ఇది ఒక కారణం. ఇక ఆయన సర్కారు పట్టించుకోవట్లేదని విద్యావేత్తలు ఆవేదన అన్నట్టు వార్తని చూస్తున్నాం. అంటే ప్రైవేట్ కాలేజీలో సంస్కృతం అనేది ఫస్ట్ లాంగ్వేజ్ గా తీసుకుంటారు, కానీ దాదాపు తెలుగు కానీ హిందీ కానీ తీసుకోవడం లేదు. సో తెలుగు ఏదైతే ప్రభుత్వ కాలేజీలో మాత్రం తెలుగు హిందీ అనేది చాలా మంది ఎంచుకుంటారు. ఎందుకంటే తెలుగు హిందీలో మార్క్స్ అనేది తక్కువ వస్తాయని వారి అనుకుంటారు. తర్వాత సంస్కృతంలో ఎక్కువ మార్కులు సాధించడానికి, స్కోరింగ్ ఎక్కువ చేయడానికి ప్రభుత్వ కాలేజీలు అనేది ఎంచుకోవడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ ర్యాంక్ కోల్పోతానని తెలిసిన తెలుగునే ఎంచుకున్నా. ఇక ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు సాధించిన సంస్కృతం ఎంచుకోలేదని పశ్చాత్తాపం లేదు. ఇక ఐపీఎస్ అధికారి మస్తాఫీరం రమేష్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక 5,200 కోట్లు బిల్లీరావు కేటీఆర్ లంచం వద్దు. ఇక ఐఎంజీ భారత్ తో 30% ఒప్పందం. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలో వచ్చి ఉంటే 400 ఎకరాలు బిల్లీరావు అప్పగించేవారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో భూములు అమ్మకాలపై చర్చకు కేటీఆర్ సిద్ధమా అంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యానించారు కేటీ రామారావు. ఇక అమెరికాపై చైనా 125% సుంకాలు. ఇక ప్రతీకారం. ఇక అగ్రరాజ్య సరుకులు దిగుమతిపై సుంకం మళ్లీ పెంపు. ఇక 90 రోజులు నిలుపుదల జాబితాలో తమ దేశం లేనందుంది. తర్వాత అమెరికా మరోసారి పెంచితే పట్టించుకోబోని ప్రకటన. ఇక EU కలిసి రావాలని కఠోర శ్రమతో మేము ఎదిగాం జిన్పింగ్. ఇక అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామన్న జయశంకర్. ఇక అమెరికా సుంకాల యుద్ధంలో చైనా ఈ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకానికి 125% పెంచింది. అమెరికా ప్రతీకారం. భారత సుంకాల మొదలు పెట్టినప్పటికీ అటు అగ్రరాజ్య ఇటు డ్రాగన్ దేశం ఇద్దరు పోటీ పడుతున్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అరే జరుగు ఒకసారి. తర్వాత రైల్వే తీరులో ప్రయాణకు పరిశ్రమ. రేపటి నుంచి పలు రైళ్లు మళ్లింపు. సికింద్రాబాద్ చెల్లపల్లి టైంలో పొంతులనే సమాచారంలో గందరగోళం అన్నట్టు ఒక వార్త. ఇక తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీ మళ్లీ పొత్తు. వచ్చే 2026 ఎన్నికల్లో బీజేపీ మరియు అన్నాడీఎంకే పార్టీలో విలీనం. ఆ తర్వాత పొత్తుతో పళనిస్వామి సారథ్యంలో పనిచేస్తాం. అమిత్ షా. ఇక ఆర్ఆర్ఎస్ నేత ఆడిటర్ గురుమూర్తి సలహాలు. పొత్తులపై హఠావుటిగా కేంద్రం మంత్రి ప్రకటన. ఇక పళని డిమాండ్ తోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి నుంచి అన్నమలై తొలగింపు. ఇక కొత్త సారథిగా నాగేంద్ర నియామకం. ఇక డిఎంకే దూకుడుతోనే కమలనాథుల నిర్ణయం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అన్నాడు డిఎంకే సంబంధించిన ఏదైతే జయలలిత పీజీఆర్ సంబంధించిన పార్టీ ప్రస్తుతం బీజేపీతో పొత్తై 2026 ఎలక్షన్ లో పోటీ చేసే అవకాశం ఉందని. ఇక మరో 114 రాఫెల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఇక ఆ దేశంలో తయారీ. మిగిలిన 96 భారత్ లో స్థానిక కంపెనీలకు భాగస్వామి. ఇప్పటికే వాయుసేన వద్ద 36 రాఫెల్ విమానాలు. ఇక నౌకాదళం కోసం మరో 24. తర్వాత కొత్త విమానాలు అమెరికా F-35 ఉంటాయంటూ గతంలో ఊహాగానాలు. ఇక నకిలీ తీర్పు కాపీలతో 100 ఎకరాలు స్వాహా. ఇక శంషాబాద్ పైగా
ఐలేస్ కేసులో ట్విస్ట్. ఇక మోసం చేసిన వ్యక్తులపై హైకోర్టు ఆగ్రహం. ఇక నకిలీ తీర్పు కాపీలపై సిట్ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం అన్నట్టు ఒక వార్త. గూగుల్లో భారీగా ఉద్యోగాల తొలగింపుగా వందల మందికి ఉద్వాసన. డెలాయిట్, యాక్సెంచర్ ఇతర సంస్థలలో $5.1 బిలియన్ ఐటీ ఒప్పందాలు రద్దు. ఇక పెంటగాన్ అన్నట్టు ఒక వార్త నేను చూస్తున్నాం. గూగుల్ కి సంబంధించిన లే ఆఫ్ సంబంధించిన అంశాలు అనేది చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు అనేది చూస్తున్నాం. వివిధ అంశాలపైన కొన్ని వార్తలు చూస్తున్నాం. చైనా అమెరికా సుంకాలు విధించడం, చైనా అమెరికాపై 125 సుంకాలు విధించడం, తర్వాత 18 విమానాలు, రాఫెల్ విమానాలు మళ్ళీ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. తర్వాత తమిళనాడుకు సంబంధించిన పొలిటికల్ న్యూస్ అనేది చూసినాం. అన్నాడీఎంకే మరియు బీజేపీ పొత్తు ఉంటుంది 2026 జరిగే ఎన్నికలు అని స్పష్టం చేశారు అమిత్ షా. తర్వాత నిన్న కేటీఆర్ వ్యాఖ్యానించారు. 10,000 కోట్ల ఆర్థిక మోసం జరిగినట్టు కేటీఆర్ మీడియా సమావేశమయ్యారు. ఇక ఐసిఐసి బ్యాంక్ అనేది 10,000 కోట్లు రుణం ఇచ్చినట్టు కేటీఆర్ స్పందించారు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఘాటు స్పందించడం జరిగింది. 5,200 కోట్లు బిల్లురావు కేటీఆర్ లంచం వద్దు అన్నట్టు వార్త అనేది ప్రకటించడం జరిగింది. తర్వాత ఇక 4th సిటీకి మెట్రో అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత లోకాయుక్త టీజీహెచ్ఆర్సీ చైర్మన్ గా నియామకం రాజశేఖర రెడ్డి, సమీం అఖ్తర్. తర్వాత ఈ 14న అంబేద్కర్ జయంతి నాడు శిల్పారామంలో సీఎం రేవంత్ రెడ్డి 6వ 2024 భూభారతి చట్టాన్ని ప్రారంభిస్తారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. మనం కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు, తెలంగాణ వార్తలు అనేది కొన్ని చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక నమస్తే తెలంగాణ సంబంధించిన వార్తలను చూద్దాం. ఇక 10,000 కోట్ల భారీ కుంభకోణం. ఈ కుంభకోణంపై ఆధారాలను మీడియాకు చూపుతున్న కేటీ రామారావు. తర్వాత కంచగచ్చిబౌలి భూముల్లో దేశంలో అతిపెద్ద ఆర్థిక మోసం జరిగిందన్న కేటీ రామారావు. తర్వాత తెరలేపిన రేవంత్ సర్కార్ సహకరించిన బీజేపీ ఎంపీ అన్నట్టు ఒక వార్త. ఇక దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని కేటీ రామారావు వెల్లడి. ఇక ఆధారాలతో బయట పెట్టిన కేటీఆర్. ఇక అటవీ పర్యావరణ పరిస్థితిని ఆర్బీఐ నిబంధనలకు తుంగలో తొక్కి భూములు తాకట్టు పేరిట 10,000 కోట్ల దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వం పథకం రచించిందని గంతగచ్చిబౌలిలో 400 ఎకరాలు భూ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి సూత్రధారి ఓ బీజేపీ ఎంపీ సహకారంతో నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. దీనిపై రిజర్వ్ బ్యాంకు, సెబీ విజిలెన్స్ కమిషన్, సిబిఐ తర్వాత సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఫిర్యాదు చేస్తామని కేంద్ర తక్షణమే విచారించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మీడియాతో వెల్లడించడం జరిగింది. ఇక కంచగచ్చిబౌలి హెచ్సియు భూములు వ్యవహారంపై వెనుక అతిపెద్ద ఆర్థిక మోసం దాగి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆధారాలతో భయపెట్టారు. ఇక ఒక బీజేపీ ఎంపీ స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించి ఈ కుంభకోణానికి బాటలు పరిచారని కేటీఆర్ ఆరోపించారు. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో పాటు వివిధ చట్టాలు, ఆర్బీఐ మార్గదర్శకాలు, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపి రేవంత్ ప్రభుత్వం ఈ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్రం, రిజర్వ్ బ్యాంక్, సెబీ విజిలెన్స్ కమిషన్, సిబిఐ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇది గచ్చిబౌలి భూములపై సంబంధించిన అంశాలు. కేటీఆర్ అనేది 10,000 కోట్ల ఆర్థిక మోసం జరిగినట్లు ఆరోపిస్తున్నారు. దానికి ఎంతవరకు నిజము? తర్వాత ఇక పూలే స్మరణలో ఇక తెలంగాణ భవన్ శుక్రవారం పూలే చిత్రపటాన్ని నివాళులు అర్పిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మణ్, శ్రీనివాస్ గౌడ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక తనవి 400 ఎకరాలు ఇక తనవి కానీ 400 ఎకరాలు తనఖా పెట్టిన టీజీఐఎస్. ఇక యాజమాన్య హక్కు లేకుండా 10,000 కోట్ల రుణం. ఇక ఇప్పటి నుంచి ఎందుకు దళారీగా సంస్థలు 169 కోట్ల లంచం. ఇక నిబంధనలను ఉల్లంఘించిన కాంగ్రెస్ సర్కార్ భూ తంత్రం. అటవీ భూములను అమ్మడం తెల్లదని తెలిసిన అద్దెదారులు ఇక భూమి విలువలు నిర్ధారించడంతో అసలు మతలబు. ఇక చక్రం తిప్పిన బీజేపీ ఎంపీకి అనుచిత లబ్ధికి ఏర్పాట్లు. హెచ్సియు లాగే హెచ్ఎండిఏ భూములపై యాడెడ్ స్కెచ్. ఇక సెబీ, ఆర్బీఐ, సివిసి, సిబిఐ, ఐఎఫ్సిఐకి ఆధారాలు ఇస్తే కేంద్రం వెంటనే భూ కుంభకోణంపై దుర్యాప్తు జరిపించాలి. స్పందించకపోతే రేవంత్ తో బీజేపీ కుమ్మక్క అయినట్టే అన్నట్టు కేటీ రామారావు వ్యాఖ్యానించారు. తర్వాత రాష్ట్రంలో లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర రెడ్డి, హెచ్ఆర్సీ చైర్మన్ గా జస్టిస్ సమీం అఖ్తర్ నియామకం. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఇద్దరు నల్గొండ జిల్లాల వాసులు అన్నట్టు ఒక వార్త. ఇక శుచి నేలకు చుచి. ఇక 50 అంశాలలో అట్టడుగున్న భారత్. బీజేపీ పాలనలో దుర్భర స్థితి లోకి దేశం. ఇక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ఆహార భద్రత,
పారిశ్రామిక రంగంలో దేశ అధోగతి, ఇక ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఉత్పాదకత, ఇక పౌర స్వేచ్ఛ సూచీలో అదం పాతాళానికి కొండిన చాట్బాట్ బ్రోక్ అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇక బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైంది. 50% సూచీలో భారత్ అట్టడుగు నిలిచింది. తమ పాలనలో దేశం దేవి వ్యామానంగా వెలుగుతున్నది. బీజేపీ చేసుకుంటున్న ప్రచారం బాటకమని చాట్బాట్ బ్రోక్ కుండ బద్దలు కొట్టి మరి రుజువు చేసింది. తర్వాత దేశ ప్రగతికి కీలకమైన ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలతో పాటు భద్రత, లింగ సమానత్వం, పౌర స్వేచ్ఛ, నిరుద్యోగిత, ప్రజాస్వామ్య, ద్రవ్యోల్బణం తదితర సూచికతో భారత్ అట్టడుగు నిలిచింది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఆనందాయక దేశాలలో 118వ ర్యాంకు పరిమితమైంది. ఇక ఆకలి సూచీలతో సుడాన్, రువాండా, కాంగో వంటి అతి పేద దేశాల కంటే అట్టడుగు స్థానంలో భారత్ నిలిచింది. పత్రికా స్వేచ్ఛ భారత్ ర్యాంకు 140 నుంచి 159కి పడిపోయింది. ఇక ప్రజాస్వామ్య సూచీలో 2014లో భారత్ 27వ స్థానంలో ఉండగా ఇప్పుడు 47 స్థానాలకు దిగజారింది. ఇక హెల్త్ అండ్ సర్వే ఇండెక్స్ 2014 లో 114వ స్థానం ఉండగా ప్రస్తుతం 142 స్థానం పడిపోయింది. ఇక ఫిన్చన్ సూచీలో అట్టడుగు నిలిచింది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది సూచి నేలకు చుచి 50 అంశాల్లో అట్టడుగు భారత్, బీజేపీ పాలనలో దుర్భర స్థితికి కోల్పోయిన భారత్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక రజస్వ సభకు ఏర్పాట్లు సమయం ఇవ్వరా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న. ఇక వినయ్ భాస్కర్ పిటిషన్ పై విచారణ 18కు కేసు వాయిదా వేసిన బెంచ్. ఇక బీఆర్ఎస్ పార్టీ రజస్వ సభకు అనుమతించని విషయంపై తీసుకునే నిర్ణయాన్ని వెల్లడించాలని పేర్కొంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు నోటీసులు జారీ చేసింది. ఇక బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ సభకు ఏర్పాటు చేసుకోవడానికి తగిన సమయం కావాలని కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ రజస్వాలను పురస్కరించుకొని హనుమకొండ జిల్లా ఎల్కాతుర్తిలో భారీ బహిరంగ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతి ఇవ్వకపోవడానికి సవాల్ చేస్తూ రాష్ట్ర హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ధాన్యం వినయ్ భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్కాతుర్తి గ్రామంలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజస్వ సభకు అనుమతి కోరుతూ మార్చి 28న ఈ నెల 14న వినతి పత్రాలు వరంగల్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేని ధాన్యం వినయ్ భాస్కర్ పిటిషన్ జస్టిస్ టి వినోద్ కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున న్యాయాధీశు స్పందిస్తూ ఎల్కాతుర్తిలో 1300 ఎకరాల సభ నిర్వహించేందుకు సభ ఏర్పాటు జరుగుతున్నాయని, భూమి యజమానుల నుంచి అంగీకార పత్రాలు కూడా బీఆర్ఎస్ తీసుకున్నా చెప్పారు. ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సభ వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాలు ఈ నెల 27న బీఆర్ఎస్ 25 సంవత్సరాలు రజస్వ సభలు అని నిర్వహించబోతున్నారు వరంగల్ సమీపంలోని. అయితే దానికి సంబంధించిన అంశాలు కోర్టులో కూడా ఈ నెల 17కు వాయిదా వేయడం జరిగింది. తర్వాత ఇక విద్యుత్ డైరెక్టర్ల ఎంపికలో గోల్మాల్, అనర్హులకు ఇంటర్లకు పిలిచిన వైనం, ఇక భారీ మొత్తం చేతులు మారినట్టు ఆరోపణలు, నిబంధనలపై కోర్టుకు వెళ్తామన్నట్టు ఇంజనీర్లు. సారీ. తర్వాత ఇక ఉద్యోగ సంఘాలతో చర్చల వాయిదా. నమస్తే గతంలో ప్రభుత్వ పునరాలోచన ఇక జేసీ డిమాండ్ల శాఖల వారిగా విరామ స్వీకరణ, ఇక ఆ తర్వాత సమావేశాల ఏర్పాటుకు యత్నించిన సర్కార్. ఇక లిక్కర్ టెట్రా ప్యాక్ ఆదాయంలో పెంచుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కొత్త ఎత్తు కూడా కర్ణాటక తరహా 60, 90, 180 ml ప్యాకెట్ల అమ్మకం. ఇక ప్రభుత్వానికి చేరిన ఫైల్ అనుమతి లాంఛనమే అన్నట్టు ఒక వార్త. ఇక 90 కాకుండా 60 కూడా ఉంటుందంట. 60, 90, 180. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం, తెలంగాణ వార్తలు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని అంశాలు చూద్దాం. ఇక శుక్రవారం పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఆయన విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ, ఇక 40 కిలోమీటర్ మేర మెట్రో విస్తరణకు రంగం సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. ఇక కొత్త ప్రణాళిక రెడీ చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. భవిష్యత్తు అవసరాలను దృష్టి మెర్జన్ పేట వరకు మెట్రో, ఇక 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేస్తాం. తర్వాత ఇక కేంద్రం నుంచి అనుమతులు రాగానే మెట్రో 2 దశలు పూర్తి పనులు, ఇక పర్మిషన్ కోసం నిరంతరం ప్రయత్నించండి. సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించడం జరిగింది. తర్వాత మీరాలం ట్యాంక్ పై బ్రిడ్జ్ కోసం జూన్ లో టెండర్లు. ఇక 2.5 కిలోమీటర్ బ్రిడ్జ్ నిర్మాణం డిపిఆర్ రెడీ చేయాలి. ప్రతి ఒక్క 3 ఐలాండ్ ప్రాంతాలను అభివృద్ధి మూసి పునర్నిర్మాణ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించాలి. ఇందుకోసం కొత్త ప్రణాళిక రంగం సిద్ధం చేయాలి. అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాదాపు 30,000 ఎకరాల విస్తరణలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తు విస్తరణకు అవసరాలు దృష్ట్యా మెట్రోను బెజ్జాన్పేట వరకు పొడిగించాలనుకున్నారు. అందుకే అవసరమే అంచనాలతో డిపిఆర్ కు రెడీ చేసి కేంద్రానికి పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఇక విజిలెన్స్ కోర్టుపై ఏం చేద్దాం? కాళేశ్వరం కుంగిన ఘటన 39 మంది ఆఫీసర్లపై చర్యలు సిఫార్సు. ఇక వీరిలో ఎక్కువ మంది ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఇంజనీర్లే. ఒకేసారి చర్యలు తీసుకుంటే శాఖపై తీవ్ర పరిభారం తర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. 39 మంది అందులో 17 మంది క్రిమినల్, 22 మందిపై శాఖపరమైన చర్యలకు విజిలెన్స్ సూచన. ఇక వీరిలో గత సర్కారు తప్పుల వల్ల ఇరుక్కున్న వాళ్ళే ఎక్కువ. నేరుగా ప్రయాణం లేని వారికి రిలీఫ్ కల్పించేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. కమిషన్లకు ఆశపడి కావాలని తప్పు చేసిన వాళ్ళపై మాత్రం కఠిన చర్యలు. విజిలెన్స్ రిపోర్టు మరోసారి సమీక్షించనున్న సర్కార్. మొత్తం 39 మంది ఇంజనీర్లు ఫ్రాడ్ చేసిరన్నమాట. ఏది విజిలెన్స్ కాళేశ్వరంలో డబ్బులకు కక్కుర్తిబడి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టింది. ఇక ఈ నెల 15 నుంచి టెట్ అప్లికేషన్లు, టీజీ టెట్ నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యింది. ఈ నెల 15 నుంచి 30 ఆన్లైన్ దరఖాస్తు తీసుకున్నారు. ఎగ్జామ్ ఫీజు ఒక పేపర్ కు 750, 2 పేపర్ కు 1000గా నిర్ణయించారు. టెట్ ఎగ్జామ్ జూన్ 17 నుంచి 30 తేదీల వరకు మధ్య ఉండనున్నది. తర్వాత సన్న బియ్యం రేట్లు తగ్గుతున్నాయి. ఇక క్వింటల్ పై రూపాయలు 500 తగ్గుతారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో మార్కెట్ లో తగ్గునున్న డిమాండ్. ఇక రూపాయలు 500 బోనస్ తో పెరిగిన సన్నవడ్ల సాగు. ఇక హెచ్సియు భూములు వెనుక రూపాయలు 10,000 కోట్ల స్కామ్. దీనిపై సివిసి, సెబి, ఎస్ఎఫ్ఐవిఓ, ఆర్బీఐ విచారణ చేయాలి కేటీఆర్. ఇక త్వరలో ప్రధానిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ వెల్లడి. తర్వాత ప్రధాని మంత్రి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎంక్వైరీ జరిపించాలి. బీజేపీ ఎంపీ చెప్పారనే బ్రోకర్ కంపెనీ ద్వారా ఐసిఐసి లోన్ ఇచ్చింది. ఇక ఆ ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా త్వరలో ఆయాచిత లబ్ధి. ఇక ఆ ఎంపీ ఎవరన్నా త్వరలోనే బయట పెడతానని కేటీఆర్ వ్యాఖ్య. ఇక హెచ్సి భూములో పర్యావరణ విధ్వంసమే కాకుండా 10,000 కోట్ల భారీ ఆర్థిక మోసం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించడం జరిగింది. తర్వాత సూత్రధారి పాత్రధారి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజల దృష్టికి మళ్లించి భయంకరమైన ఆర్థిక దోపిడీ పాల్పడాలని వ్యాఖ్యానించారు. భూమికి యాజమాని మరెవరు తెలుసుకోవాలనుకుంటే 10,000 కోట్ల లోన్ ఇచ్చిన ఐసిఐసి బ్యాంక్ తన క్రెడిబిలిటీ కోల్పోయిందని అన్నారు. త్వరలోనే బ్యాంకు కుప్పకూలుతుందని చెప్పారు. ఈ భారీ ఆర్థిక మోసంపై సిబిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆర్బీ విచారణ జరిపించాలని కేటీ రామారావు డిమాండ్ చేశారు. ఇక అడవిలో కాట గలిసిన మహిళలు, ఇక జాడ చూపిన డ్రోన్లు. ఇక తునికాకు కోసం అడవిలో వెళ్లిన 4 మహిళలు కూలీలు దారి తప్పిపోయారు. ఉదయం వెళ్లిన వారు రాత్రైనా రాకపోవడంతో ఆలోచన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులు సమాచారం ఇచ్చారు. 3 స్పెషల్ పార్టీ బృందాలు రాత్రంతా వెతికినా వారి ఆచూకీ తెలియలేదు. చివరికి డ్రోన్ సాయంతో వాళ్లను గుర్తించి సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లారు పోలీసులు. ఇక 9 కేసులో రూపాయలు 10,000 కోట్ల ఆస్తులు గుర్తింపు. ఇక కుటుంబ సభ్యులు బినామీల పేర్ల మీద 35 ప్రాపర్టీస్ కోర్టు ఆదేశాలతో జప్తు చేయనున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక హెచ్సి భూములో బిల్లిరావు కేటీఆర్ రెడీ. ఇక 30% కమిషన్లపై 5,200 కోట్లు ఒప్పందం చేసుకున్నారు. పిసిసి మహేష్ కుమార్ కూడా ఆరోపణ. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రాకుంటే ఆ డబ్బు కేటీఆర్ కు చేరేది. కమిషన్లు మిస్ అయిందని ఆయనకు కడుపు మంట అన్నట్టు ఫైర్ అయ్యారు. ఇక బిడ్డను బలిచ్చిన తల్లికి ఉరి శిక్ష పడింది. ఇక సూర్యాపేట ఒకటో అదనపు జిల్లా జడ్జి సంచలన తీర్పు. ఇక దోషం పోతుందనే మూఢనమ్మకంతో మహిళ కిరాతకం. ఇక దేవుళ్ల పటాల ముందు 7 నెలల కూతురు గొంతు కోసి హత్య. ఇక జ్యోతిష్యుడు చెప్పిందని విని యూట్యూబ్ లో చూసి దారుణం. ఇక మేకలపాటి తాండాలో 2021 ఏప్రిల్లో ఘటన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక భూభారతికి సంబంధించిన అంశాలు. ఎల్లుండి నుంచే భూభారతి దశల వారీగా అమలు చేయాలన్న ప్రభుత్వం. తర్వాత ఇక 6 మాడ్యూల్స్ సులభం ఉండేలా కొత్త వెబ్సైట్, చాట్ బాట్ తో పాటు ప్రతి ఒక్క యాప్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కసరత్తు. ఇక కొత్త భూభారతి చట్టం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న అమలుకి రానుంది. ఈ మేరకు తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్ 2025 ఆవిష్కరణకు డేట్ ఫిక్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక భూభారతి చట్టం ప్రొవిజన్స్ కొత్త పోర్టల్ ప్రారంభించనున్నారు. కళావేదికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేయాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, శిల్పారామం స్టేషన్ స్పెషల్ ఆఫీసర్ సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ ఆదేశించారు అధికారులు.
తర్వాత బీజేపీ ఎన్ఆర్డీఎంకే పొత్తు, ఇక తమిళనాడులో బీజేపీ ఎన్ఆర్డీఎంకే మధ్య పొత్తు కుదిరింది. ఈ 2026 తమిళనాడు ఎన్నికల్లో ఎన్ఆర్డీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి నాయకత్వంలో బీజేపీ ఎన్ఆర్డీఎంకే కలిసి పోటీ చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. తర్వాత ఇక అమెరికాపై చైనా 125% సుంకాలు విధించినట్లు ప్రకటించింది. ఇక 41% మేర సుంకాలు పెంచిన జిన్పింగ్ ఇక ట్రేడ్ వారు నంబర్ గేమ్ అన్న చైనా ఇక అమెరికాకు తగ్గేది లేదు, ఎంతవరకైనా వెళ్తాం, ఇక ఏకపక్ష విధింపులు భయపడం, చివరి దాకా పోరాడతామని కామెంట్. తర్వాత ఇక ట్రంప్ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్, ఇక 3,570 కోట్లు పెరిగిన ఆయన కంపెనీ విలువ. ఎలాన్ మాస్క్ స్వార్థ పరుడు, ఇక దేశ ప్రయోజనాలు అతనికి పట్టవు. ట్రంప్ అడ్వైజర్ పీటర్ నవారో ఇక టారిఫ్లను వ్యతిరేకిస్తున్నారని ఫైర్. ఇక పీటర్ మూర్ఖుడని ఎలాన్ మాస్క్ ఆగ్రహం అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇది అమెరికా అనేది అన్ని దేశాలపై సుంకాలను విధిస్తుంది. దాదాపు భారత్ లోనే 27% సుంకాలు విధించింది. అదేవిధంగా చైనాపై 35% సుంకాలు విధించింది. తర్వాత చైనా కూడా అమెరికా ప్రొడక్టులపై ఇంపోర్ట్ల డ్యూటీ అనేది 120% విధించింది. ఇది కొన్ని తెలంగాణ వార్తలు చూసాం. మెయిన్ హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇక ఎయిర్పోర్ట్ నుంచి 4th సిటీ వరకు మెట్రో విస్తరణకు సంబంధించిన అంశాలు. తర్వాత విజిలెన్స్ కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్ అనేది చూస్తున్నాం. మొత్తం 39 మందిపై విచారణ అంటే యాక్షన్ అని తీసుకోవాలని సూచించింది విజిలెన్స్ కమిషన్. తర్వాత హెచ్యూ భూములకు సంబంధించిన వెనుక 10,000 కోట్ల ఆర్థిక మోసం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. అది ఎంతవరకు నిజమో చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక సన్న బియ్యం ధరలు తగ్గు అన్నట్లు ఒక వార్తని చూస్తున్నాం. దాదాపు 1600 వరకు ప్యాకెట్ అనేది ఒక ఉండే, ప్రస్తుతం అయితే 5,000 క్వింటల్ కు 500 తగ్గునట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక ఎల్లుండి నుంచి భూభారతి అమలు అన్నట్టు ఒక వార్త. అంబేద్కర్ జయంతి నాడు ఏప్రిల్ 14న శిల్ప కళావేదికంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ భూభారతికి సంబంధించిన 2024 ROR 2024 ప్రారంభించనున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక 9 కేసులో సంబంధించిన అంశం 10,000 కోట్ల ఆస్తి 11 కోట్ల ఆస్తులు గుర్తించినట్లు ఈడీ అనేది ఆరోపించింది. తర్వాత వాళ్ళ రిలేటివ్స్ పై కూడా నాన్ వారెంటబుల్ కేసులు కూడా నమోదు చేయాలని ఈడీ దర్యాప్తు సంస్థ అనేది వెల్లడించడం జరిగింది. ఇది మనం ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన అంశాలు అనేది చూసినాం. కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్రభాత వెలుగుకు సంబంధించిన అంశాలు, తర్వాత సాక్షి పేపర్ కి సంబంధించిన ఈ పేపర్ కి సంబంధించిన హెడ్లైన్స్, తర్వాత నమస్తే తెలంగాణ సంబంధించిన హెడ్లైన్స్, తర్వాత సాక్షి పేపర్, ఆంధ్రజ్యోతికి సంబంధించిన ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. అంటే కొన్ని వార్తలనే తెలంగాణ హెడ్లైన్స్ అనేది చూసినాం. మెట్రో విస్తరణకు సంబంధించిన అంశాలు, ఏదైతే హెచ్యూ భూమికి సంబంధించిన అంశాలు, కేటీఆర్ అనేది 10,000 కోట్ల ఆర్థిక నష్టం అనేది జరిగిందని ఆరోపించడం జరిగింది. తర్వాత అదే ఘాటుగా మహేష్ కుమార్ రెడ్డి కూడా ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. 5,200 కోట్లు పద్దు అన్నట్టు కూడా కేటీఆర్ పై ఆరోపించారు మహేష్ కుమార్ గారు. తర్వాత చైనా అమెరికాపై విధించిన 125% సుంకాలపై ఒక వార్త చూసినాం. తర్వాత 9 కేసుకి సంబంధించిన 11 కోట్ల ఆస్తికి సంబంధించిన అంశాలని చూసినాం. తర్వాత సన్న బియ్యం కూడా 500 తగ్గుముఖం పట్టినట్టు ఒక వార్త అనేది చూసినాం. తర్వాత ఇక బిడ్డను బలిచ్చిన తల్లికి ఉరి శిక్ష పడింది. తర్వాత సన్న బియ్యం రేట్లు తగ్గుతున్నాయి. ఇలాంటి కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. సో అదేవిధంగా తమిళనాడులో 2026 జరిగే ఎన్నికల్లో అన్నాడీఎంకే మరియు బీజేపీ పొత్తుకు సంబంధించిన అంశాలు, అక్కడ పార్టీ అధ్యక్షుడు ఏదైతే ఉన్నారో అన్నమలైను తొలగించడం జరిగింది పార్టీ అధ్యక్ష నుంచి. ఇలాంటి కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకో సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.